హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే గోంగూర కూర అండి. ఫ్రెండ్స్, గోంగూర కూర కోసం నేను ముందుగా 2 కట్టల గోంగూరని తీసుకొని వాటిని వేయించేసుకొని శుభ్రంగా 4-5 సార్లు దాని మీద మట్టి అంతా పోయే వరకు వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను ఇలా పక్కన పెట్టి చూపిస్తున్నాను. గోంగూర కూర కోసం మనకు కావాల్సిన పదార్థాలు: మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగా సన్నగా పొడిగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటా అండి, దీన్ని కూడా ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోంగూరని ఆల్రెడీ కుక్కర్లో వేసేసామండి. కుక్కర్ వేసేసుకుంటే మన గోంగూర తొందరగా ఉడికిపోతుందండి. అందుకే నేను ముందుగానే గోంగూర కుక్కర్లో వేసేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి అన్నీ ఇందులోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కల్లుప్పు వేసుకోవాలండి. మన రుచికి సరిపడా వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, అలా స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు మనం గోంగూరని ఉడికించుకోవాలండి. నేను 3 విజిల్స్ వచ్చేసి చల్లారిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, 2 విజిల్స్ వచ్చేసాయండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ చల్లారిందండి, తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోంగూర చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మనకి కొంచెం వాటర్ అనేది ఉంటుందండి. మనం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసాము. అలాగే గోంగూరలో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా మనకి గోంగూర దగ్గర పడే వరకు స్టవ్ ఆన్ చేసుకుని మనం గోంగూరని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనం వాటర్ అంతా దగ్గర పడే వరకు కూర ఉడికించుకోవాలన్నమాట. మనం వాటర్ కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి తక్కువ ఎక్కువ అనేది ఒకవేళ తక్కువ వేసుకుంటే కూర మాడిపోతుందండి. కొంచెం సమానంగా వేసుకోవాలి. కొన్ని ఎన్నో లేదంటే కొంచెమే ఉన్నాయి. ఇలాగా ఒక 10 minutes మనం ఇలాగా మీడియం మంటలో పెట్టేసుకొని గోంగూర దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మనం 1 weekలో ఒక రోజైనా సరే గోంగూరని తీసుకోవడం మంచిదండి ఆరోగ్యానికి. ఇందులో ఐరన్ ఉంటుందండి. ఫ్రెండ్స్, ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా గోంగూర తింటారండి, ఎందుకంటే వాళ్ళకి బాగా ప్రోటీన్స్ అవి పెరగడం కోసం అన్నమాట. ఫ్రెండ్స్, చూడండి, ఇంకొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా గోంగూర తీసుకోవడం వల్ల వాళ్ళకి హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందండి. నిజంగా మనకి చాలా మంచిదండి గోంగూర ఆరోగ్యానికి. ఫ్రెండ్స్, చూడండి, గోంగూర దగ్గర పడిపోయిందండి. ఇవన్నీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం పక్కన పెట్టుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, ఇలా పక్కన పెట్టుకున్న గోంగూరని మనం పప్పు గుత్తితో బాగా మెత్తగా రుబ్బేసుకోవాలండి. ఇలా వేడి మీద రుబ్బుకుంటే మనకి గోంగూర ఆకులుగా లేకోకుండా చక్కగా మెత్తగా అయిపోతుందండి. లేకపోతే ఆకులాగా ఉంటుంది, బాగుందండి. అందుకని ఇలా వేడి మీద బాగా ప్రెస్ చేస్తూ మనం రుబ్బేసుకోవాలి. చూసి మనం వేసిన టమాటా, ఉల్లిపాయ అన్నీ ఉడికిపోతాయి కదండి. ఇవన్నీ గోంగూరలో కలిసి మనకి కూర అనేది రుచి పెరుగుతుంది అన్నమాట. అందుకని ఇలా రుబ్బుకోవాలండి గోంగూర. ఫ్రెండ్స్, గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. నాకైతే గోంగూర చాలా ఇష్టం అండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టము. మేము వారంలో ఒక్కసారైనా గోంగూర తీసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రుబ్బేసుకున్నాం కదా, మనం ఇప్పుడు గోంగూర తాలింపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కర్రీలోకి ఉప్పు కనుక సరిపోతే వేసుకోండి. మనం ఫస్ట్ స్టార్టింగ్లో వేసాం కదా, అదైతే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు చూసుకుని వేసుకుంటే మళ్ళీ వేసుకునే పని అన్నమాట. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, తాలింపు వేసుకోవడానికి నేను ఒక గిన్నె పెట్టేశానండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మల్ని దంచుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే 1 స్పూను జీలకర్ర, 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకులు వేసుకోవాలి.
ఫ్రెండ్స్ తాలింపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని గోంగూరని సైన్ బౌల్లో తీసేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రెండ్స్ గోంగూర వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ నేను చేసిన ఈ గోంగూర కూర కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.